హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2 రోజుల పాటు మహేష్ బ్యాంక్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. కోటి రూపాయల నగదుతో పాటు 5 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. అనర్హులకు 300 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు గుర్తించింది. 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చినట్లు ఈడీ తెలిపింది. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఆ రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబ సభ్యులే తీసుకున్నట్లు తేలింది. బ్యాంకులోని డబ్బును వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టించారని, తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని ఈడీ చెప్తోంది. వక్ఫ్ బోర్డుకి చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని ఈడీ నిర్ధారించింది. మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో అక్రమాలపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో గత 2 రోజుల నుంచి కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. మొత్తం 2 రోజుల పాటు జరిపిన ఈ విచారణలో ₹1 కోటి నగదుతో పాటు దాదాపు 5 కోట్ల రూపాయలు విలువచ్చే బంగారు ఆభరణంతో పాటుగా ఒక డాలర్స్ పౌండ్స్ 6,000 పైసలకు పౌండ్స్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంట్ బ్యాంక్ లాకర్స్ ని స్వాధీనపరుచుకున్నారు. దీంతో పాటుగా ఎలక్ట్రానిక్ డివైస్ పెద్ద మొత్తంగా స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ బ్యాంకులో దాదాపు 300 కోట్ల రూపాయల మేరకు అనర్హులకు రుణాలు ఇచ్చారని చెప్పి ఒక ఫిర్యాదు అటు బంజారాస్ పోలీసులో ఇవ్వడం జరిగింది. ఈ మేరకు విచారణ జరిపిన ఈడీ అధికారులు ఇది పూర్తిగా దాదాపుగా 300 కోట్ల రూపాయల రుణాలని అక్రమ అనర్హులకు ఇచ్చారని చెప్పి కూడా ఈడీ విచారణ బయటపడింది. దాంతో కాకుండా వక్ఫ్ బోర్డు సంబంధించిన ల్యాండ్స్ అన్నిటి కూడా దాదాపు వివరాలు ఇచ్చినట్టుగా తెలియడం జరిగింది. ముఖ్యంగా లోన్స్ అన్ని కూడా ఏదైతే బ్యాంకు సంబంధించిన చైర్మన్ కావచ్చు, లేకుంటే మిగతా సభ్యులు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకే చేరాయి. వాళ్ళ కుటుంబ సభ్యులే తప్పుడు పత్రాలు కావచ్చు, లేకుంటే బినామీ పత్రాలు కావచ్చు, నకిలీ పత్రాలు పెట్టేసి రుణాలు మొత్తం తీసుకున్నారని చెప్పి కూడా తేల్చారు. అయితే దీంతో పాటుగా 18 కోట్ల రూపాయలను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పేరుతో కూడా ట్రాన్స్ఫర్ చేశారని, అంతేకాకుండా ఫాల్స్ తప్పుడు బిల్స్ తోటి 6.5 కోట్ల రూపాయలు కూడా బదిలీ చేశారని, దీంతో పాటుగా 1800 మందికి గోల్డ్ లోన్ ఇచ్చామని చెప్పి డమ్మీ పత్రాలు, డమ్మీ పర్సన్స్ ని అక్కడ క్రియేట్ చేశారని కూడా దీన్ని పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ డమ్మీ అభ్యర్థులకు రుణాలు ఇవ్వడంలో కీలకంగా ఏదైతే ఎలక్షన్ సంబంధించి బ్యాంకు సంబంధించి ఎలక్షన్ సంబంధించిన వాళ్ళని వాడుకున్నారని చెప్పి చేరుకుంది. అయితే మొత్తంగా 300 కోట్ల రూపాయల రుణాలని అనర్హులకు ఇచ్చారు. పెద్ద ఎత్తున డబ్బులని దారి మళ్లించారు. కుటుంబ సభ్యులకే రుణాలు ఇచ్చారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారని కూడా తెలిసింది. దీనిపైన ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం, ఇంకా విచారణ చేస్తున్నాం. చాలా వరకు డబ్బులు మొత్తం కూడా వేరే రూటింగ్ అయినాయని చెప్పి కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. ఏదేమో కూడా మహేష్ కోఆపరేటివ్ బ్యాంకు పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపిందని చెప్పి కూడా ఈడీ అధికారుల విచారణలో బయటపడింది. రమేష్ వైట్ల, 1800 మంది డమ్మీ గోల్డ్ లోన్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఫర్దర్లీ వాళ్ళ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు చూస్తే 1800 మంది రుణాలు, అంటే ఎవరైతే అభ్యర్థులు లేరో, మనుషులు లేకపోయినా 1800 మందికి గోల్డ్ లోన్ ఇచ్చామని చెప్పి దీంట్లో పేర్కొంటుంది. అయితే ఆ 1800 మంది ఎవరు అనే విషయం కూడా ఇప్పుడు అధికారుల వద్ద, మహేష్ బ్యాంక్ వద్ద కూడా ఎలాంటి పత్రాలు లేవు. కానీ 1800 మందికి గోల్డ్ లోన్ ఇచ్చామని కూడా పేర్కొన్నారు. అయితే ఈ 1800 మంది పేరుతోటి రుణాలు తీసుకున్న వాళ్ళు ఎవరు, ఆ పేరు మీద ఎంట్రీ చేసిన వాళ్ళు ఎవరు, కొన్ని 3 బ్యాంకుల్లోనే, అంటే మహేష్ బ్యాంక్ సంబంధించిన 3 బ్రాంచుల్లోనే పెద్ద మొత్తంలో అక్రమాలు వెలుగు చూసినట్టు చెప్తున్నారు. ఒకటి బంజారాస్ లోని ఒక మెయిన్ బ్రాంచ్ కాగా మరొక బ్యాంకు మోంజా మార్కెట్, మరొక బ్యాంకు బేగం బజార్, ఈ 3 బ్రాంచుల్లోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 1800 మంది గోల్డ్ రుణాలు పొందిన వాళ్ళు ఎవరు, 300 కోట్ల రూపాయలు అనర్హులకు తీసుకున్న రుణాలు ఎవరు అనే దాన్ని తేల్చే పనిలో ఉన్నారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున నిధులను, బ్యాంకు సంబంధించిన నిధులను కూడా వ్యక్తిగతంగా వాడుకున్నట్టుగా, వ్యక్తిగత అవసరాల కోసం వాడుకొని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.